ఇది లోన్ తీసుకొని అడ్రస్కే మీది పెట్టేసి వెళ్ళిపోయారు అని మీకు కాల్ చేసినాం సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవర్ గెటర్ ఛానల్కి. ఈ వీడియోలో మీరు వినొచ్చు, రికవరీ ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే కస్టమర్ యొక్క రెఫరెన్స్ నంబర్లకు కాల్ చేసి మీ యొక్క నంబర్ ఇచ్చాడు, లోన్ కట్టకపోతే కాల్ చేసి మీరు పే చేయాలని చెప్తున్నాడు. రెఫరెన్స్ నంబర్లకు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో చూడొచ్చు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. హలో మేడం మాట్లాడండి. హలో ఒక నిమిషం అండి, మాట్లాడండి మేడం. ఎవరండి? హలో మాట్లాడండి. హలో 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 చెప్పండి. సార్ చెప్పండి సార్. ఆయన ఫోన్ కాన్ఫరెన్స్ లో పెట్టి మాట్లాడాలని చెప్పారు, మీరేమో చెప్పండి అంటున్నారు. ఎవరు ఏం చెప్పాలి మీకు చెప్పండి. హలో హలో సార్. హలో చెప్పండి. హలో సార్ చెప్పండి సార్. కాల్ ఫార్వర్డ్ అయింది చెప్పండి సార్. మాకు వచ్చింది చెప్పండి. ఏం అది అదే సార్, మీ అడ్రస్ మీదైతే ఇచ్చాడు సార్ అడ్రస్. మరి ఏం చేయమంటారు చెప్పండి. తనకు ఫోన్ చేసి అడగండి సార్ ఒకసారి ఏమంటాడు. హలో ఎవరప్పా? ఎప్పుడు వచ్చినా ఇక్కడ? నీ ఎవరు సార్? నా పేరు హరీష్ అండి, ఫోన్ కాల్ నుంచి మాట్లాడుతున్నాను. ఫోన్ కాల్ నుంచి? ఇప్పుడు నేను కాల్ చేసిన కాల్ ఇందాక కాల్ చేశారు కదా, అది నాకు కాల్ ఫార్వర్డింగ్ అయింది. అంటే ఒకరి దగ్గరే ఉండదు కాలింగ్ అనే సిస్టమ్ ఉంది కాబట్టి మా దగ్గరికి వచ్చేసింది కాల్. అదే సార్, అనే పర్సన్ ఇది లోన్ తీసుకొని అడ్రస్కే మీది పెట్టేసి వెళ్ళిపోయారు అని మీకు కాల్ చేసినాం సార్. మరి మేము ఇక్కడ ఉండేసి మాది అడ్రస్ ఆయనకి ఎట్లా తెలుసు? ఆయన పర్సన్ ఇప్పటివరకు ఆయన ముఖం చూడలేదు. మా అడ్రస్ ఎట్లా ఇస్తాడు? మా ఫోన్ నంబర్ ఎట్లా ఇస్తాడు చెప్పు? ఆయన ఎవడో ఏదో తెలియదు మంచి. ఆ మేడం ఏమో నాకు కాల్ చేసి ఇది అట్లా లోన్ తీసుకున్నాడంట. ఆయన సార్ ఆయన ఏమో రెఫరెన్స్ లో మీ నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు సార్. ఇంకా అది ఏమైనా మేము ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే మేము కట్టాం సార్, మా రెఫరెన్స్ లో చాలా కట్టించుకోండి మీరే చేసుకున్నా అని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పండి సమాధానం చెప్పండి. రోడ్ రిఫరెన్స్ ఆయన రిఫరెన్స్ లో ఉంది, నేను చెప్తాను సార్. ఆయన రిఫరెన్స్ లో ఉంది, మీ అడ్రస్ ఉంది, ప్లస్ మీ నెంబరు ఉంది. లేకపోతే మేము ఎందుకు కాల్ చేస్తాం సార్? తెలీదా మీకు? తెలిసినోడా లేకుంటే ఎందుకు? తెలిసినోడా లేకుంటే పట్టేమా? అయ్యి మాకు ప్రాబ్లం, మాకు తెలియదు కదా సార్. అది మీకు ఎట్లా ఇచ్చారు నాకు తెలియదు కదా. ఏంటంటే ఇచ్చాడు, మేము కాల్ చేసాము. ఆయనకి మొన్న కాల్ చేస్తే ఏమంటున్నాడు, మాకేం సంబంధం లేదు సార్, నా రిఫరెన్స్ వాళ్ళకి కాల్ చేస్తున్నారు కదా, మీరు కాల్ చేసి ఎవరో కాల్ చేశారంట మాట్లాడుతున్నాడు. అందుకని ఏమంటున్నాం అంటే ఇప్పుడు రిఫరెన్స్ వాళ్ళకి కాల్ చేస్తున్నాం, మళ్ళీ చేసి వాళ్ళు ఏమంటున్నారు మిమ్మల్ని లోన్ ఎవరు తీసుకున్నాడు మరి ఎవరు కట్టాలి మరి ఈ నెంబర్ కి ఎందుకు కాల్ చేసిండు? నెంబర్ ఎందుకు ఇచ్చాడు అడగచ్చు కదా సార్. మరి అదే నాకు తెలియదు. ఆయన ఏమన్నాడు నాకు ఒకటే చెప్పాడు మొన్న కాల్ చేసి, నేనైతే నా రిఫరెన్స్ వాళ్ళ చేత ఎవరో పేమెంట్ చేయించుకొని అన్నాడు. నేను పద్ధతిగా మాట్లాడి ఆయన ముఖమే ఒక రౌడీ షీటర్ లాగా ఉంది ముఖము. అట్లాంటి ముఖాలని మేము ఎందుకు అలౌ చేస్తాం అబ్బా? మాకు తెలియదు. మాకేం తెలుస్తుంది? తను చెప్పాడు తప్ప మేము కాల్ అయితే చేయం కదా సార్. లేకపోతే మా నెంబర్ మాకు వస్తుంది, ఎందుకు వస్తుంది చెప్పండి? తను పర్సనల్ గా ఇచ్చాడు మాకు. హలో చెప్పండి సార్. ఇతను నంబర్ ఎవరు ఇచ్చారు మీకు? లోన్ అతను తీసుకున్నాడా సార్? లోన్ ఎవరు తీసుకున్నారు? అవునండి, కాన్ఫరెన్స్ కాల్ పెట్టారు కదా నాకు. నేను ఏమంటున్నా అంటే కాన్ఫరెన్స్ పెట్టారు సార్, కావాలి. అదే సార్, మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు? లేదు వింటున్నాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విన్నారు సార్, మీరు మాట్లాడాలి కదా. మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీ ఓనర్ ఫోన్ చేస్తే తప్ప మీరు లైన్ లోకి రావాలన్నమాట. వినండి సార్, అంటే మీరు మీ ఓనర్ ఫోన్ చేసి మాట్లాడారు తప్ప మీరు లైన్ లోకి రావాలన్నమాట. ఎవరిచ్చారు నంబర్? ఏంటి ఎవరిస్తే మీకు ఎందుకు సార్? ఎవరిస్తే మీకు ఎందుకు? ఎవరిస్తే మీకు ఎందుకు పేమెంట్? మేము అడిగింది పేమెంట్ అడిగాను మిమ్మల్ని. పేమెంట్ అడిగా నేను కదా కట్టాల్సింది, నేను కదా. లోన్ తీసుకుని కట్టాలని బాధ్యత లేదా మీకు? అడుగుతాను కట్టాలని బాధ్యత లేదా మీకు? ఏంటి? ఏ బ్యాంక్? మీ బ్యాంకే చెప్పండి. మీది బ్యాంకు? ఏ బ్యాంకు? నా బ్యాంకు వన్ కార్డ్ సార్. వన్ కార్డ్? ఓకే, వన్ కార్డ్. వినండి. లోన్ అనేది తీసుకున్న పర్సన్ రిఫరెన్స్ నంబర్ లో రిఫరెన్స్ నంబర్ ఎవరి నంబర్ ఇవ్వలేదు నాకు ఎక్కడ నంబర్ నా దగ్గర కట్టకపోతే అర్థమైందా? నా మీద కేసు వేసుకో. కట్టకపోతే రిఫరెన్స్ నంబర్ కాల్ చేసి తీసుకోండి. మీరు వాళ్ళు తీసుకొని మామూలుగా వదిలేసుకొని అయిపోయింది. ఇప్పుడు మా బ్యాంకు మొక్క పెట్టారు మీరు. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఓనర్ ఉంటే ఇంటి ఓనర్ షూరిటీ పెట్టాడా, గ్యారెంటర్ సైన్ పెట్టాడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని
అవును సార్, నా నెంబర్ ఉంది, రిఫరెన్స్ లో నెంబర్ ఉంటే తప్ప నేను కాల్ చేయను. ఎంత కాల్ చేస్తాను? డాక్యుమెంట్ పంపండి, ఎక్కడ రాసిన డాక్యుమెంట్ పంపండి, ఎక్కడ సైన్ చేశాను, రిఫరెన్స్ నంబర్ పెట్టానని చెప్పేసి నాకు పంపండి. నా దగ్గర ప్రూఫ్ ఉంది, నా దగ్గర ప్రూఫ్ ఉంది. కాల్ చేసి నాకు నెంబర్ నాకు ఎట్లా తెలుస్తుంది? నాకు ఎట్లా తెలుస్తుంది సార్? ప్రతి కాంటాక్ట్ ఫోన్ చేసి ఇదే చెప్తున్నారు. హ్యాక్ చేశారా? నేనేం పెద్ద, మీరేం పెద్ద ఒక 10 లక్షలు, ఒక 20 కోట్లు 30 కోట్లు తీసుకుని వెళ్ళారా హ్యాక్ చేయడానికి? నేను చేశారు సింక్ చేసి మీరు ప్రతి పర్సన్ కాల్ చేసి నేను నా లోన్ పేమెంట్ నాకు సివిల్ సూట్ ఫైల్ చేయండి. సరే ఇదంతా నాకు అవసరం లేదు. నా బ్యాంక్ పేమెంట్ ఎప్పుడు పే చేస్తారు చెప్పండి? తీసుకొని వాళ్ళు చేస్తారు సార్. మరి పేమెంట్ కస్టమర్ రెస్పాండ్ కాకపోతే ఏం చేస్తారు? కస్టమర్ రెస్పాండ్ కాకపోతే ఏం చేస్తారు? ఫోన్ చేస్తారా లేదా? ఫోన్ చేస్తారా లేదా? ఫోన్ చేస్తారా లేదా? ఒకటి రిఫరెన్స్ నంబర్లకి ఇలాంటి పిల్ల నెంబర్ ఇచ్చారు కాబట్టి నేను కాల్ చేసిన, లేక నాకు పని పడలేదని చేస్తాను. చెప్పండి. మీ పేరేం పేరు చెప్పండి. మీ పేరేం పేరు? పేరు ఎందుకు సార్ ఇప్పుడు? అదే ఎందుకు పేరు చెప్పట్లేదంటే భయం ఉన్నట్టే నీకు, నువ్వు ఇల్లీగల్ పని చేస్తున్నట్టే కదా. పేరు చెప్పండి. పేరు చెప్తా, పేరు చెప్తే పేమెంట్ చేస్తాను మీరు? చెప్పండి ఫస్ట్ పేరు. నేను పేరు చెప్తా, పేమెంట్ చేస్తారా మీరు? చెప్పండి ఫస్ట్. సరే నేను ఇప్పుడు నేను పేరు చెప్తా, పేమెంట్ నాకు అమౌంట్ కావాలి. పేరు చెప్పండి. సరే పేరు రాసుకోండి, చెప్తా. శివకుమార్ నా పేరు. శివకుమార్ రాసుకోండి. శివకుమార్ ఫ్రమ్ నా పేరు శివకుమార్. ఏంటి మీ డిజిగ్నేషన్ చెప్పండి మీది? రికార్డింగ్ మొత్తం అటాక్ చేసి ఒమ్ముడ్స్మాన్కి పెడతాను నేను. సార్ నా దగ్గర రికార్డ్, అదే సార్ నా దగ్గర రికార్డు ఉంది. మీరు పెట్టారు, మీ దగ్గర రికార్డు ఉండొచ్చు, మా దగ్గర రికార్డు ప్లస్ మీ దగ్గర మీరు ఏదైతే ఇచ్చే నెంబర్ లో మొత్తం ఉన్నాయి నా దగ్గర. అవి కూడా అదే సార్ నేను ఏమన్నాను ఏంటి నాకున్న రైట్ ఏంటి అర్థం కదా. కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని మరి రికవరీ చేయడం ట్రై చేస్తున్నారు వన్ కడమలు. అదే సార్, సరే మీరు కాన్ఫరెన్స్ కాల్ తీసుకుని మాట్లాడతారన్నారు కదా. మీకు అంత ఉన్నప్పుడు మీరు కాల్ చేయొచ్చు కదా, మాకు కాల్ చేసి మాట్లాడచ్చు కదా. అంటే ఒకసారి మాట్లాడుకోవడానికి ఉన్నారా? నాకు అర్థం కాదు. ఏజెన్సీ పేరు చెప్పు, మాట్లాడతా. ఏజెన్సీ వన్ కార్డ్, ఏజెన్సీ కాదు వన్ కార్డ్ మాది. బ్యాంక్ పేరే వన్ కార్డ్. ఏజెన్సీని ఎలా చెప్తావు నువ్వు? ఏజెన్సీ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, డిఫాల్టర్ నువ్వు, డిఫాల్టర్ పేమెంట్ తీసుకొని దొంగలా తిరుగుతున్నావు, బయట దొంగలా తిరుగుతున్నావు. కాల్ చేస్తుండే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 2 సార్లు వస్తే మీకు ఇంటికి కూడా వచ్చాడు, మీరు ఎటువంటి సమాధానం కూడా లేదు. సివిల్ సూట్ ఫైల్ చేయు, కేసు వేసుకో, తీసుకో, రికవరీ. సివిల్ సూట్ నేనేం చేసుకుంటాను? దాన్ని తీసుకొని ఎక్కడ పెట్టుకోమంటారు చెప్పండి? ఏముంటది మరి లోన్ అగ్రిమెంట్ లో పోతే ఏముంటది, అదే చేయాలి కదా. లోన్ అగ్రిమెంట్ ఎందుకు తీసుకున్నప్పుడు ఏమో తెలుసా నీకు? అన్ని తెలుసు నాకు. తీసుకున్నప్పుడు లోన్ అగ్రిమెంట్ చదివా నువ్వు? తీసుకున్నావు కదా, తీసుకొని జలసాలు వాడుకున్నావు నువ్వు, తీసుకొని జలసాలు వాడుకున్నావు కదా. నీకు అవును తీసుకున్నావు, నువ్వు తీసుకున్నావు, కట్టే బాధ్యత నీకు లేదా? ఆయనకి ఇంకో తీసుకున్నావు నువ్వు. రిఫరెన్స్ నంబర్ ఫోన్ చేస్తే వాళ్ళని ఇల్లీగల్ రికవర్ చేస్తే వాళ్ళకి ఏంటి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు సార్, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఎలా పడితే అలా మాట్లాడామంటే నాకు మళ్ళీ మూర్తులు వస్తాయి. నేను 100 బ్యాంకులకే తీసుకుంటా. నాకు రిఫరెన్స్ లో ఉందా నెంబర్? నెంబర్ రిఫరెన్స్ లో ఉందని కాల్ చేసిన. కేసు పెట్టుకోండి పోయి. నేను చూపించమన్నా నెంబర్. నువ్వు వాడుతున్న బాగోతుంది తెలుసు, నువ్వు ఎక్కడికి మొత్తం వాడిని మొత్తం తీయమంటావు నన్ను? ఇచ్చినట్టు ప్రూవ్ చేస్తే నా మీద నాకు రిఫరెన్స్ నెంబర్ ఉంది కాబట్టి నీకు కాల్ చేస్తా, లేకపోతే నీకే కాల్ చేసి బయటపడలేదు అనుకున్నారా మీరు? నాకు అర్థం కాదు. పేమెంట్ తీసుకున్నావు నువ్వు, కట్టాల్సిన బాధ్యత కూడా లేకుండా ఎట్ట పడితే మాట్లాడుతావు నువ్వు. కట్టాల్సిన 6 months నుంచి మళ్ళీ తిరుగుతున్నావు ఫ్రాడ్ లాగా. ఏంటి మధ్యాహ్నమే నీ బ్యాంకింగ్ కాల్ వస్తే అరగంట మాట్లాడు. ఒక అమ్మాయి కాల్ చేసింది, నేను మాట్లాడాను. ఓకే ఎక్కడ ఎప్పుడు ఎగ్జాక్ట్ లంచ్ టైం లో పెడతాను. మహా సరే ఇదంతా కాదు, నాకు పేమెంట్ కావాలి, ఎప్పుడు చేస్తావు చెప్పు. నాకు అది క్లారిఫికేషన్ నీకు. రూపాయి కట్టని చెప్తున్నా, నీ ఏజెన్సీలో కట్టవాలా? నేను అదే కదా, నువ్వు కట్టమాక, నువ్వు కట్టద్దు. నువ్వు ఎట్ట కట్టో నేను చూస్తా. ఇప్పుడు నేను ఎట్ట కాల్ చేస్తాను అలానే మా ఎగ్జిక్యూటివ్ కాల్ చేస్తారు. నేను ఇప్పుడు ఎట్టయితే నీకు కాల్ చేస్తాను, నీకు వాళ్ళు అట్టనే నీకు కాల్ చేస్తారు. ఎట్ నుంచి వస్తే తెలియదు కాల్స్. కంపల్సరీ పేమెంట్ చేసేదా కాల్స్ వస్తానే ఉంటాయి. నేను చెప్తున్నా. ఇంకా 100 సంవత్సరాలు ట్రై చేయండి, మీరు 100 సంవత్సరాలు ట్రై చేయండి. అదే నువ్వు కట్టబాక, నువ్వు ఎట్ట కట్టవో నేను చూస్తా. నువ్వు లెజిటిమేట్ పర్సన్, నువ్వు ఎట్ట కట్టవో నేను చూస్తా. రాను, ఇంటికి వచ్చి మాట్లాడు, ఫేస్ టు ఫేస్ మాట్లాడి చూస్తా. ఎక్కడ అదే అడ్రస్ పెట్టి నేను వస్తా. మీ ఇంటికి వస్తే అడ్రస్ పెట్టి, ఐడి కార్డు పెట్టి నేనే వస్తా. నీ ఐడి కార్డు పెట్టి, ఐడి కార్డు పెట్టు. ఐడి కార్డు నేను అతను వాళ్ళకి ఎందుకు పెడతాను? ఐడి కార్డు నాకేం పని? ఓడి భయ్, నేను ఎందుకు పెడతా నీకు? ఐడి లొకేషన్ పెడతా, నువ్వు నేను వస్తాను. అడ్రస్ పెట్టు. నేను
నేను ఇక్కడ నేను నేను ఇక్కడ ఏమన్నా మేనేజర్ వెరిఫై నేను చెప్పు చేసుకుంటాను. నేనే వస్తా బాయ్ ఇక్కడ పంపండి. నేనే వస్తా చెప్తున్నావు కదా, నీ అడ్రస్ నేనే వస్తా అడ్రస్ పెట్టు ఉన్న అడ్రస్ పెట్టు ఒక ఫ్రాడ్ నా కొడుకుగా బయట తిరుగుతావు నువ్వు దెబ్బలు తింటావు. ఒక ఫ్రాడ్ నా కొడుకుగా బయట తిరిగి అమౌంట్ కడతా అని కమిట్మెంట్ ఇచ్చావంట కమిట్మెంట్ ఎందుకు ఇచ్చావు నువ్వు ఏజెన్సీ పేరు చెప్పండి. కమిట్మెంట్ ఎందుకు ఇచ్చావు బాయ్ నువ్వు పేరు చెప్పు. కమిట్మెంట్ లేడు. ఏజెన్సీ అదే రాసుకో ఏజెన్సీ పేరు చెప్తా రాసుకో చెప్పు. వన్ కార్డ్ నా ఏజెన్సీ పేరు వన్ కార్డ్ ఏజెన్సీ పేరు కాదు, వన్ కార్డు మీ యాప్ పేరు. నా బ్యాంక్ పేరు వన్ కార్డ్ నా ఏజెన్సీ పేరు కూడా వన్ కార్డ్ ఏజెన్సీలో కేసు మధ్యాహ్నం కాల్ వచ్చింది. అదే బాయ్ నేను చూస్తుంది నా ఏజెన్సీ పేరు వన్ కార్డు గుర్తులో వన్ కార్డుకి రా పూణే బ్రాంచ్ కి రా నువ్వు పేమెంట్ ఆర్టీపీ నువ్వు పూణే బ్రాంచ్ కి వచ్చి మాట్లాడు నేను కంపల్సరీ దగ్గరికి వస్తా పేమెంట్ ఆర్టీపీ చెప్పు పేమెంట్ ఆర్టీపీ నువ్వు పేమెంట్ చేయకుండా ఉండు ఇంట్లోనే కాల్ వస్తాయి నేను చెప్తున్నాను కదా బరాబర్ చెప్తున్నాను ఇంట్లో కాల్ చేస్తారు వాళ్ళు నేను ఇప్పుడు నీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడా నీకు రూపాయి ఇవ్వడు ఇంకా నువ్వు ఫ్రాడ్ లాగా తీసుకొని నవ్వుతున్నావు చూసావా అక్కడే దొరికావు నువ్వు అక్కడే దొరికావు నువ్వు ఒక వన్స్ ఫ్రాడ్ లాగా తిరుగుతున్నావు తెలుసా నేను ఇప్పుడు దాకా నీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడా మరి పేమెంట్ కట్టి మాట్లాడు సార్ ఎన్ని రోజుల నుంచి చెప్తారు ఎన్ని రోజుల నుంచి ఇస్తారు పేమెంట్ ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ వచ్చాడు 2 సార్లు మీరు అడ్రస్ తప్పించుకున్నారు నేను పేమెంట్ మొత్తం కట్టేసి చెప్తున్నా ఓకే నువ్వు కట్టలేదు అంటున్నావు కట్టేస్తారా నేను పేమెంట్ మొత్తం కట్టేసిన అని చెప్తున్నా ఆల్రెడీ కట్టేసిన ఓకే ఎప్పుడు ఎప్పుడు మొత్తం ఆల్రెడీ కట్టేసిన ఓకేనా నేను కట్టలేను అంటున్నావు కదా ఎప్పుడు పోలీస్ స్టేషన్ కేసు పెట్టు ఇంకేముందా క్లియర్ ఓకే సరే ఓకే ఓకే సరే మాట్లాడుకోండి సార్ ఈ పిల్ల బచ్చ రిఫరెన్స్ కాల్ చేసి గేమ్స్ ఆడకు అర్థమైందా సో విన్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా వీళ్ళు కస్టమర్ని ఇండైరెక్ట్గా ప్రెజర్కి గురి చేయడానికి ట్రై చేస్తుంటారు కస్టమర్ని అరేంజ్మెంట్ చేయాలని ట్రై చేస్తుంటారు ఇలాంటి వాటిని స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి రిఫరెన్స్ నెంబర్లకు ఎప్పుడు కాల్ చేయాలంటే కస్టమరు అవైలబుల్ లేనప్పుడు కస్టమర్ ఫోన్ నెంబర్ కలవనప్పుడు కస్టమర్ కంప్లీట్గా యాక్సెసిబుల్ లేనప్పుడు మాత్రమే రిఫరెన్స్ నెంబర్కి కాల్ చేయాలండి బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు రిఫరెన్స్ నెంబర్లకు కాల్ చేసి ఓకే మీ పేరు ఇచ్చాడు సో మీరే లోన్ కట్టండి అని చెప్పేసి రిఫరెన్స్ నెంబర్లకు కూడా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు ఈ విధంగా ఇల్లీగల్గా రికవరీ చేయడానికి ట్రై చేస్తున్నారు సో ఇలాంటి వాటర్ మీరు స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి బ్యాంక్కి అండ్ ఒంబుడ్స్మ్యాన్కి ఆర్బీఐకి కంప్లీట్ చేయండి ఎవరికైతే ఈ యొక్క వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తున్నాయో డెఫినెట్గా మీరు లైక్ చేయండి ట్రై చేయండి సో మీ ద్వారా ఎవరైతే రికవరీ ఏజెంట్ల వల్ల ఇబ్బంది గురవుతున్నారో సో వాళ్ళ వరకు ఈ యొక్క వీడియోస్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ